అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు. రక్తం కారినా సరే నటిస్తూనే ఉండేవాడు. డైరెక్టర్ కోడి రామకృష్ణ. ఒక స్టార్ హీరోకు సినిమా అంటే ఎంత ఫ్యాషన్ ఉండాలి, ఒక పాత్ర కోసం ఎంతటి కష్టానైనా భరించగలగాలి. గాయాలైనా నొప్పులైనా లెక్క చేయకుండా కెమెరా ముందు నిలబడే అంకిత భావం అంటే ఏంటో చెప్పే ఒక నిజ జీవిత సంఘటనను ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ బయటపెట్టారు. ముఖ్యంగా ఓ స్టార్ హీరో గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి హీరోను నేను ఎక్కడా చూడలేదు, రక్తం కారుతున్నా షూటింగ్ ఆపలేదు అంటూ కోడి రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సినీ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మరి ఆయన ఎవరిని ఉద్దేశించి అలా అన్నారు? అసలు సెట్లో ఏం జరిగింది ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. తెలుగు సినీ పరిశ్రమలో ఫ్యాంటసీ, భక్తి, జానపద, కమర్షియల్ చిత్రాలకు కొత్త అర్థం చెప్పిన దర్శకుడు కోడి రామకృష్ణ. అంబోరు, అరుంధతి వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఆయన తన కెరీర్లో దాదాపు అన్ని అగ్ర హీరోలతో కలిసి పనిచేశారు. అందుకే ప్రతి స్టార్ హీరో పనిచేసే తీరు, వారి అంకిత భావం గురించి ఆయనకు ప్రత్యక్ష అనుభవం ఉంది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కోడి రామకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలోని పలువురు దిగ్గజ నటుల గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగేశ్వరరావు, రాజశేఖర్ వంటి నటులు తమ పని పట్ల చూపిన క్రమశిక్షణ, నిబద్ధతే వారిని అగ్రస్థానంలో నిలబెట్టిందని అన్నారు. అయితే అందరిలోనూ బాలకృష్ణ అంకిత భావం తనను ఎక్కువగా ఆశ్చర్యపరిచిందని కోడి రామకృష్ణ చెప్పుకొచ్చారు. బాలకృష్ణకు ఒక కథ నచ్చితే ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోతారని ఆయన తెలిపారు. ఆ పాత్రకు తానే సరిపోతారనే నమ్మకంతో దర్శకుడు ఊహించిన దానికంటే ఎక్కువగా శ్రమిస్తారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కుమారుడైన స్టార్ హీరోయిన సెట్లో మాత్రం అందరిలాగే సాధారణ వ్యక్తిలా కలిసిపోతారని, టెక్నీషియన్లతో కూడా ఎంతో స్నేహపూర్వకంగా వ్యవహరించేవారని గుర్తు చేసుకున్నారు. ఇదే సందర్భంగా ఆయన నిజ జీవిత సంఘటనను కూడా వివరించారు. విజయశాంత్తో కలిసి ఒక ఫాస్ట్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో నర్సరీలో షూటింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. అక్కడ నేలపై చెట్లు కత్తిరించిన తర్వాత మిగిలిపోయిన పదునైన మొత్తులు ఉండేవి. డ్యాన్స్ చేస్తున్న సమయంలో అలాంటి ఒక పదునైన మొద్దు బాలకృష్ణ కారులో బలంగా గుచ్చుకుపోయింది. గాయం తీవ్రంగా ఉండటంతో రక్తం కారడం ప్రారంభమైంది. నొప్పి కూడా భరించలేనంతగా ఉన్నప్పటికీ బాలకృష్ణ మాత్రం షూటింగ్ ఆపాలని ఒక్క మాట కూడా చెప్పలేదని కోడి రామకృష్ణ గుర్తు చేసుకున్నారు. యూనిట్ సభ్యులు బాలకృష్ణ కనిపించకపోవడంతో వెతుక్కుంటూ వెళ్ళగా ఆయన కాలిలో మొద్దు గుచ్చుకుపోయి బయటకు రాని పరిస్థితిలో ఉన్నారని తెలిసింది. వెంటనే డాక్టర్లను పిలిపించారు. గుచ్చుకుపోయిన మొద్దును బయటకు తీయడానికి చుట్టూ ఉన్న నేలను కూడా తవ్వాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. దాదాపు గంట పాటు వైద్యులు శ్రమించి గాయాన్ని శుభ్రం చేసి చికిత్స అందించారు. ఇక్కడే బాలకృష్ణ అంకిత భావం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందని కోడి రామకృష్ణ అన్నారు. చికిత్స పూర్తయిన వెంటనే ఆయన మొదట అడిగిన మాట తర్వాత షాట్ ఏంటి అని. కాలికి తీవ్రమైన గాయమైన, రక్తం కారిన, విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచన కూడా లేకుండా షూటింగ్ పూర్తి చేయాలన్న తపనతో మళ్లీ కెమెరా ముందు నిలబడ్డారని చెప్పుకొచ్చారు. ఒక నటుడిగా అంతటి కమిట్మెంట్ చాలా అరుదుగా కనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కోడి రామకృష్ణ మాటలో బాలకృష్ణ మాత్రమే కాదు, సూపర్ స్టార్ కృష్ణ కూడా అలాంటి క్రమశిక్షణ కలిగిన నటుడేనని తెలిపారు. కృష్ణ సెట్లోకి అడుగు పెడితే సాయంత్రానికి అన్ని సీన్లు పూర్తవుతాయని, అంత వేగంగా ఖచ్చితంగా పనిచేసేవారని చెప్పుకొచ్చారు. నిర్మాతల సమయాన్ని, డబ్బును వృధా చేయకుండా పనిచేసే గొప్ప ప్రొఫెషనల్ అని ఆయన కొనియాడారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గురించి కూడా మాట్లాడుతూ పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంటే అంతగా సిద్ధమై సెట్లోకి వచ్చేవారని చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే ప్రతి సీన్ను మరింత మెరుగ్గా చేయాలనే తపన ఆయనలో ఎప్పుడూ కనిపించేదని తెలిపారు. రాజశేఖర్ కూడా యాక్షన్ సన్నివేశాల్లో ఎంతో అంకిత భావంతో పనిచేసేవారని గుర్తు చేసుకున్నారు. ఈ రోజుల్లో సినిమా వెనుక ఉన్న కష్టం ప్రేక్షకులకు పూర్తిగా కనిపించకపోయినా ఒక్కో సన్నివేశం కోసం నటీనటులు ఎంతటి శారీరక, మానసిక ఒత్తిడిని భరిస్తారో ఇలాంటి సంఘటనలు తెలియజేస్తాయి. ముఖ్యంగా గాయాలు, నొప్పులు వచ్చినా షూటింగ్ను పూర్తి చేయాలనే ఆలోచన ఆ తరం నటులు ఎంత బలంగా ఉండేదో కోడి రామకృష్ణ మాటలు మరోసారి గుర్తు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా బాలకృష్ణ అభిమానులు తమ హీరో కమిట్మెంట్ను గుర్తు చేసుకుంటూ గర్వపడుతున్నారు. ఒక నటుడి విజయానికి కేవలం టాలెంట్ మాత్రమే కాదు, క్రమశిక్షణ, అంకిత భావం, వృత్తి పట్ల ప్రేమ కూడా ఎంత ముఖ్యమో ఈ సంఘటన స్పష్టంగా చెప్తుంది. మరి కోడి రామకృష్ణ చెప్పిన ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటి? బాలకృష్ణ నటించిన మీకు ఇష్టమైన సినిమా ఏది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని సినీ విశేషాల కోసం మా ఛానల్ను ఫాలో చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో కూడా తప్పకుండా షేర్ చేయండి.